ఖనిజాలు, వాటి ముడి పదార్థాలు. అల్యూమినియం ఖనిజం యొక్క ముడి పదార్థము బాక్సైట్, క్రోమియం ముడి పదార్థము క్రోమైటు, లెడ్ ముడి పదార్థము గలీనా, ఇనుము యొక్క ముడి పదార్థాలు పైరటీస్, హెమటైట్, మాగ్నటైట్, లిమోనైట్. రాగి యొక్క ముడి పదార్థాలు చాల్కోఫైట్, చాల్కోసైట్. మెగ్నీషియం యొక్క ముడి పదార్థాలు మ్యాగ్నసైట్, డోలమైట్. మాంగనీస్ యొక్క ముడి పదార్థాలు పెరోలసైట్. పాదరసాన్ని సిన్నబార్ అని, నికెల్ను పెంట్లాండైట్ అని, యురేనియంను యురేనైట్ అని లేదా ప్లిచ్బెండ్ అని పిలుస్తారు. టంగ్స్టన్ను వోల్ఫ్రామైట్ అని, టిన్ను క్యాసిటరైట్ అని, వెండిని అర్జెంటైట్ అని, టైటానియంను ఇల్మనైట్ అని, బంగారంను క్వార్ట్జ్ శిల అని పిలుస్తారు. ఆమ్లాలు లభించు పదార్థాలు. ఎసిటిక్ ఆమ్లము వెనిగర్లో లభిస్తుంది. అస్కార్బిక్ ఆమ్లము విటమిన్ సిలో ఉంటుంది. సిట్రిక్ ఆమ్లము నిమ్మ లేదా చీనీ జాతి పండ్లలో ఉంటుంది. అమైనో ఆమ్లము ప్రోటీన్ల ద్వారా ఏర్పడతాయి. లాక్టిక్ ఆమ్లము పాలను ఇస్తుంది. మాలిక్ ఆమ్లము పండ్లు. హైడ్రోక్లోరిక్ ఆమ్లము జీర్ణ సంబంధమైన రసాలతో. టెక్నిక్ ఆమ్లము తేయాకు. యూరిక్ ఆమ్లము మూత్రము. నత్రిక్ ఆమ్లము మొక్కల వేర్లలో ఉంటుంది. సూక్ష్మజీవులు, వాటి రూపాలు, రకాలు. వైరస్ల వలన తట్టు, చిన్న అమ్మవారు, గవద బిళ్ళలు, పోలియో, ఫ్లూ జ్వరం, ఎయిడ్స్, జలుబు వంటి వ్యాధులు కలుగుతాయి. శైవలాలు 3 రకాలు. 1 నీలి ఆకుపచ్చ శైవలాలు, 2 ఆకుపచ్చ శైవలాలు, 3 గోధుమ వర్ణపు శైవలాలు. కొన్ని సూక్ష్మజీవులు సూక్ష్మదర్శినితో కనిపించవు. వాటిని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో చూస్తాం. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని 1,00,000 రెట్లు పెద్దవిగా చూపిస్తుంది. సూక్ష్మజీవులు 5 రకాలు కలవు. అవి 1 వైరస్లు, 2 బ్యాక్టీరియాలు, 3 ప్రోటోజోవాలు, 4 శైవలాలు, 5 శిలీంధ్రాలు. సూక్ష్మజీవులలో ఒకే కణము ఉంటుంది. దీనిలో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, కొద్దిగా జీవ పదార్థము, జన్యు పదార్థము ఉంటుంది. సూక్ష్మజీవుల కేంద్రకము ఉనికిని బట్టి 2 రకాలుగా విభజించబడును. 1 కొన్నింటిలో కేంద్రకం కలదు, వాటిని నిజకేంద్రక జీవులు అంటారు. 2 కొన్నింటిలో కేంద్రకం ఉండదు, అట్టి వాటిని కేంద్రక పూర్వ జీవులని అంటారు. వైరస్లు సూక్ష్మాతి సూక్ష్మమైనవి. ఇవి కంటికి కనబడవు. వీటిని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలము. వైరస్లను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్నే వైరాలజీ అంటారు. ఎక్కువ సంఖ్యలో బ్యాక్టీరియాలు కలిసి ఉంటాయి. ఈ గుంపులను సహనివేశనములు అంటారు. బ్యాక్టీరియాలు గాలి, నేల, నీరు, మొక్కలు, జంతువులు, మనుషులు మొదలైన పలు రకాల స్థలాలలో నివసిస్తాయి. అతి తక్కువ, అతి ఎక్కువ ఉష్ణోగ్రతలలోనూ, లోతైన సముద్రాల్లో నివసించగలిగే శక్తి బ్యాక్టీరియాలకు కలదు. బ్యాక్టీరియాలకు జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు అవి పెంకు వంటి కణ కవచాలు గల స్పోర్స్ని ఉత్పత్తి చేస్తాయి. అనుకూల పరిస్థితులలో అవి తిరిగి బ్యాక్టీరియాలుగా రూపాంతరం చెందుతాయి. నీటిలో గాని, తడి నేలలో గాని ఉండే సూక్ష్మజీవులు 3 రకాలు. అవి 1 నీలి ఆకుపచ్చ శైవలాలు, 2 ఆకుపచ్చ శైవలాలు, 3 గోధుమ వర్ణపు శైవలాలు. ప్రోటోజోవాలో చలనాంగాలు, మిథ్యాపాదములు, శైలికలు, కషాబాలు. వ్యాధుల్ని కలుగజేసే సూక్ష్మజీవులు, వాటి వ్యాధులు. ఎంటమీబా హిస్టాలిటికా వలన జిగట విరేచనాలు లేదా అమీబియాసిస్ కలుగుతుంది. ప్లాస్మాడియం వలన మానవుని ఎర్ర రక్త కణాలను ఎదుర్కొని మలేరియా వ్యాధిని కలుగజేస్తుంది. ఎండుగడ్డిని చిన్న ముక్కలుగా చేసి నీటిలో మరిగించి దీనికి కొన్ని అన్నం మెతుకులు కలిపి మూత వేయకుండా ఉంచి వాటిని సూక్ష్మదర్శినితో పరిశీలిస్తే పారామీషియం, అమీబా, బ్యాక్టీరియాలు కనిపిస్తాయి.
తడి చేసిన రొట్టెను కొన్ని రోజుల తరువాత పరిశీలిస్తే ఆ రొట్టె మీద బూజు పెరగటం గమనిస్తాము. బ్యాక్టీరియాలు వివిధ ఆకారాలను కలిగి ఉంటాయి. అవి 1 కొన్ని కడ్డీ ఆకారంలోను, 2 కొన్ని కామా గుర్తులోను, 3 కొన్ని సర్పిలాకారంలోనూ ఉంటాయి. మానవుని కంటికి కనిపించని చిన్న జీవులనే సూక్ష్మజీవులు అంటారు. కేంద్రక పూర్వ జీవులకు గల మరియొక పేరు ప్రొకేరియోట్స్. నిజకేంద్రక జీవులకు గల మరియొక పేరు యూకేరియోట్స్. ప్రొకేరియోట్స్కు యూకేరియోట్స్కు గల ముఖ్య భేదము కేంద్రకము ఉనికి. బ్యాక్టీరియాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని బ్యాక్టీరియాలజీ అని అంటారు. నీలి ఆకుపచ్చ శైవలాలలో కేంద్రకము, ఇతర కణంగాలు ఉండవు. మిగిలిన శైవలాలలో కేంద్రకము, కణంగాలు ఉంటాయి. నీలి ఆకుపచ్చ శైవలాలను పోలి ఉండేవి బ్యాక్టీరియాలు. ప్లాస్మోడియం అనే ప్రోటోజోవన్ కలుగజేసే వ్యాధి మలేరియా. సూక్ష్మజీవులను కనుగొన్న శాస్త్రవేత్త ఆంథోనీ వాన్ ల్యూవెన్హుక్. వైరస్ వలన కలుగు వ్యాధి ఫ్లూ జ్వరం. అమీబా మిథ్యాపాదం ద్వారా చలిస్తుంది. వైరస్లను ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా మాత్రమే చూడగలుగుతాము. స్వయం పోషకాలలో హరిత రేణువులు ఉంటాయి. సూక్ష్మజీవులు నివసించి ఉండే కణాన్ని అతిథేయ కణం అంటారు. స్పోర్సు బ్యాక్టీరియాలోను, కోశాలు ప్రోటోజోవన్లలోనూ తయారు అవుతాయి. నీలి ఆకుపచ్చ శైవలాలు, బ్యాక్టీరియాలు ఒకే పోలికతో ఉంటాయి. డయాటమ్స్ అతి సూక్ష్మమైన జీవులు. ఇవి సముద్రంలో నివసిస్తాయి. కంటికి కనిపించే కేంద్రక శిలీంధ్రానికి ఉదాహరణ కుక్కగొడుగు. పెన్సిలియం అనే శిలీంధ్రం నుండి ఉత్పత్తి అవుతుంది. సూక్ష్మజీవుల అధ్యయనాన్ని మైక్రోబయాలజీ అంటారు. వైరస్ల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వైరాలజీ అంటారు. వైరస్లకు గాని లేక ఏ ఇతర జీవులకు ఆశ్రయం ఇచ్చే కణాన్ని అతిథేయ కణము అంటారు. అతిథేయ కణంలో నివసించే జీవిని పరాన్నజీవి అంటారు. బ్యాక్టీరియాలో గల సున్నితమైన పోగుల వంటి నిర్మాణాలను కషాబాలు అంటారు. గుంపులుగా ఉండు బ్యాక్టీరియాలను సహనివేశనములు అంటారు. సహనివేశములకు గల మరియొక పేరు కాలనీ. పారమీషియంలో చలనంగాలు, శైలికలు. జీవి రెండుగా విభజన చెంది వాటి సంఖ్య వృద్ధి చేసుకునే పద్ధతిని ద్విధ విచ్చిత్తి అంటారు. అమీబియాసిస్ను కలుగజేయు జీవి ఎంటమీబా హిస్టాలిటికా. పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాలు. లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాలు పాలను పెరుగుగా మార్చడంలో పాలలోని ప్రోటీన్లు, కొవ్వు పదార్థాలను దగ్గరగా చేర్చి పెరుగుగా మారుస్తాయి. కాటేజ్ జున్నును కొన్ని పద్ధతుల ద్వారా మార్చడాన్ని పరిపక్వత లేక క్యూరింగ్ అని అంటారు. వాతావరణ నత్రజని లవణాలుగా మార్చబడి భూమిని చేరితే గాని మొక్కలు గ్రహించలేవు. అలా మార్చడాన్నే నత్రజని స్థాపనం అంటారు. చిక్కుడు జాతి కుటుంబ వేళ్ళ ప్రత్యేకత ఏమిటంటే వీటికి వేరు బుడిపెలు ఉంటాయి. వాటిలో రైజోబియం అను నత్రజని స్థాపక బ్యాక్టీరియాలు నివసిస్తాయి. ఈస్ట్ కణాలు ఆక్సిజన్ లేనప్పుడు జరిపే ఒక రకమైన శ్వాసక్రియ కిణ్వన క్రియ. దీని వలన ఆల్కహాలు తయారు చేసుకొనును. ఎరువులు 2 రకాలు. 1 కృత్రిమ ఎరువులు, 2 సహజ ఎరువులు. ఆవు పేడలో సూక్ష్మజీవుల చేరిక వలన బయోగ్యాసు ఏర్పడును. దీనిని వంట గ్యాసు, వీధి దీపాలు వెలిగించడానికి వాడతారు. పెన్సిలిన్ను అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అను శాస్త్రవేత్త కనుగొన్నాడు. సజీవ ప్రాణులచే ఉత్పత్తి అయ్యే రసాయన పదార్థాలే యాంటీబయోటిక్స్. ఇతర సూక్ష్మజీవులను చంపగలిగే శక్తి వీటికి కలదు. స్ట్రెప్టోమైసిన్, క్లోరోమైసిటిన్, టెట్రాసైక్లిన్, ఎరిథ్రోమైసిన్ మొదలగునవి సూక్ష్మజీవి నాశకాలు. చక్కెర, బార్లీ. చక్కెర పరిశ్రమలో లభించే మొలాసిస్, మొక్కజొన్న పిండి, ద్రాక్షరసము, తాటికల్లు ఆల్కహాలు పానీయాల తయారీకి వాడుతారు. పిండి పదార్థం కిణ్వన క్రియలో పులియబెట్టినప్పుడు ఆల్కహాల్ తయారవుతుంది. నత్రజని స్థాపనలో సహాయపడే ఒక బ్యాక్టీరియా పేరు అజటోబ్యాక్టర్. పాలు పెరుగుగా
లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా వలన మారుతుంది. చిక్కుడు మొక్క వేళ్ల బుడపలలో ఉండే బ్యాక్టీరియాల పేరు రైజోబియం లెగుమినోసారం. అమోనిఫయింగ్ బ్యాక్టీరియాలు అమైనో ఆమ్లములను అమ్మోనియా యౌగికాలుగా మారుస్తాయి. పాలకు సూక్ష్మజీవులను చేర్చి కేసిన్ అనే పాల ప్రోటీన్ను తయారు చేస్తారు. స్కందనమును కోయాగ్యులేషన్ అని కూడా అంటారు. మొక్కల పెరుగుదల అభివృద్ధికి కావలసిన వాటిలో నత్రజని ఒక ముఖ్య మూలకము. వాతావరణంలోని నత్రజని లవణాలుగా మార్చుటనే నత్రజని స్థాపనము అంటారు. నేలలో స్వేచ్ఛగా జీవించే బ్యాక్టీరియాకు ఉదాహరణ అజటోబ్యాక్టర్. బ్యాక్టీరియాలు మొక్కలు ఒకదానికొకటి లాభసాటిగా సహాయం చేసుకొనుటను సహజీవనము అంటారు. కిణ్వన క్రియను ఫర్మెంటేషన్ అని కూడా అంటారు. పరిశ్రమలలో ఔషధములు తయారు చేయుటకు ఆల్కహాల్ను ద్రావణిగా ఉపయోగిస్తారు. కృత్రిమ ఎరువులు కర్మాగారాలలో తయారు చేయబడే రసాయన పదార్థాలు. సహజ ఎరువులు నేలలో ఉండే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, చనిపోయిన మొక్కలు, జంతువులపై జరిపే చర్యల వలన ఉత్పత్తి అవుతాయి. నత్రజని స్థాపక బ్యాక్టీరియాలు కార్బనిక అణు నత్రజనిని అమైనో ఆమ్లాలు, ప్రోటీన్లుగా మారుస్తాయి. జీవ ఎరువులు తయారగునప్పుడు వెలువడు వాయువును బయోగ్యాస్ అంటారు. సూక్ష్మజీవి నాశకములను యాంటీబయాటిక్లు అని కూడా అంటారు. పెన్సిలిన్ పెన్సిలియం నోటేటం అనే శిలీంధ్రం నుండి ఉత్పత్తి అవుతుంది. వ్యాధిని కలుగజేసే జీవులను వ్యాధి జనకములు అంటారు. వ్యాధిని వ్యాప్తి చేసే కారకములను వాహకములు అంటారు. కొన్ని జంతువులు వ్యాధి జనకాలను చాలా కాలం మోసుకొని పోతున్నప్పటికీ అవి వ్యాధి జనకముల ప్రభావానికి లోను కావు. ఇటువంటి జంతువులను ఆశయములు లేక రిజర్వాయర్లు అంటారు. అగ్గి తెగులు అను వ్యాధి వరికి శిలీంధ్రం వలన వస్తుంది. చెరకు పంటలో తరచుగా వచ్చే వ్యాధి ఎర్రకుళ్ళు తెగులు. గోధుమకి శిలీంధ్రం వలన వచ్చే వ్యాధి కుంకుమ తెగులు. వ్యాధి సోకిన ఆకుల మీద అండాకారపు మచ్చలు ఉంటాయి. ఈ మచ్చలు మధ్యలో లేత పసుపు వర్ణంతో ఉండి దాని చుట్టూ గోధుమ రంగు అంచు ఉంటుంది. ఇటువంటి వ్యాధిని అగ్గి తెగులు తగిలిన వరి మొక్కలు అంటారు. పెథాలజీ అంటే వ్యాధిని అధ్యయనం చేసే శాస్త్రం. వరి ఆకులో బ్లైట్ వ్యాధిని కలుగచేసేది బ్యాక్టీరియా. వ్యాధిని కలుగజేసే జీవులను జనకములు అంటారు. వ్యాధి జనకములకు లోను కాని జంతువులను ఆశయములు అంటారు. గోధుమలో ఎర్రకుళ్ళు తెగులు శిలీంధ్రముల వలన వస్తుంది. వ్యాధిని దాని లక్షణాలతో గుర్తించవచ్చును. వ్యాధుల అధ్యయన శాస్త్రాన్ని పెథాలజీ అంటారు. వేరుశనగ ఆకు మీద గుండ్రని మచ్చలు తిక్క తెగులు వ్యాధిలో కనిపిస్తాయి. వైరస్లు సూక్ష్మాతి సూక్ష్మ రేణువుల వంటి జీవులు. వీటిని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలము. చిన్న వయసులోనే నోటి ద్వారా పోలియో చుక్కల మందు వేసి పోలియో వ్యాధి రాకుండా అరికట్టవచ్చును. కొన్ని వైరస్లు బ్యాక్టీరియాలను ముట్టడించి వాటిని నాశనం చేయగలవు. ఇలాంటి వాటిని బ్యాక్టీరియం వినాశకము లేక బ్యాక్టీరియోఫాజ్ అంటారు. వైరస్లలో డీఆక్సిరైబోస్ న్యూక్లిక్ ఆమ్లము అనగా డిఎన్ఏ గాని లేక రైబోన్యూక్లిక్ ఆమ్లము ఆర్ఎన్ఏ గాని ఉంటాయి. వైరస్ల కవచము ప్రోటీన్తో నిర్మితమై ఉంటుంది. వైరస్లు వృక్ష, జంతు, మానవుని కణాలలో అన్ని పరాన్న భక్తులుగా జీవిస్తాయి. అతిథేయి కణాల బయట వైరస్లు జీవంతో ఉండలేవు. వైరస్ వ్యాధి సోకిన భాగాలలో కణజాలం మరణించి మచ్చలుగా అగిపిస్తాయి. దీనినే క్షయ కణజాలము అంటారు. మహమ్మారి వ్యాధి అంటే కొన్ని వ్యాధులు ఒకే ప్రదేశంలో అతివేగంగా వ్యాప్తి చెందడం. వ్యాధి క్రిములు జీవిలోకి ప్రవేశించాక కొంతకాలానికి పైకి ఆ వ్యాధి కనిపించును. ఈ కాలాన్ని ఇంక్యుబేషన్ లేక పొదిగే కాలము అని అంటారు. మానవులో వైరస్ వలన కలిగే వ్యాధులు తట్టు, ఆటలమ్మ, గవదబిళ్ళలు,
పోలియో మొదలగునవి. తట్టు వ్యాధిని రూబియోలా అంటారు. తట్టు వ్యాధికి పొదిగే కాలము 10 నుంచి 12 రోజులు. వంటిపై దుద్దురులు, పొక్కులు, జ్వరం, వల్లు నొప్పులు మొదలగు లక్షణాలు ఆటలమ్మ వ్యాధికి చెందినవి. తాకిడి వలన ఆటలమ్మ వ్యాధి వ్యాపిస్తుంది. పరిసరాలు పరిశుభ్రంగాను ఆరోగ్యవంతంగాను ఉంచాలి. వ్యాధి సోకిన వ్యక్తి వస్త్రాలు వేడి నీటిలో మరగబెట్టి ఉతికి ఎండలో ఆరవేయాలి. ఇతరులు వాటిని ధరించరాదు. ఉమ్మనీటి గ్రంథులు వాచుట గౌదబిళ్ళల వ్యాధిలో లక్షణాలు. ఈ వ్యాధిలో చెవుల కింద గల లాలాజల గ్రంథులు వాచుట జరుగును. గవదబిళ్ళలు 5 నుండి 15 సంవత్సరాల వయసులో పిల్లలకు వస్తుంది. పోలియో వ్యాధిని శిశుపక్షవాతం అంటారు. పిల్లలకి చిన్న వయసులోనే నోటి ద్వారా పోలియో చుక్కల మందు వేసి ఈ వ్యాధి రాకుండా అరికట్టవచ్చు. వైరస్ల ప్రభావం నాడీ మండలపై పడుతుంది. కండరాలు సరిగా పనిచేయవు. అవయవాల కండర సైజులో తగ్గుదల ఉంటుంది. ఈ లక్షణాలన్నీ పోలియో వ్యాధుల లక్షణాలు. ముక్కు నుండి కంటి నుండి నీరు కారడం, ఒళ్ళు నొప్పులు, జ్వరంతో తలనొప్పి రావడం జలుబు వ్యాధి లక్షణాలు. పెరోటిడ్ గ్రంథివాపు గౌదబిళ్ళల రోగంలో కనిపిస్తుంది. పిల్లలలో పోలియోతో నాడీ మండలం ప్రభావితం చెందుతుంది. ఆటలమ్మ వ్యాధి తాకిడి ద్వారా వ్యాపిస్తుంది. రూబియోలా అనేది తట్టు వ్యాధికి గల మరో పేరు. జలుబు వైరస్ వలన కలుగుతుంది. వృక్ష జంతు మానవుని కణాలలో వైరస్లు పరాన్నభుక్తులుగా జీవిస్తాయి. పోలియోకు శిశుపక్షవాతం అనేది మరొక పేరు. కలరా, టైఫాయిడ్, కోరింత దగ్గు, ధనుర్వాతం, క్షయ వ్యాధులు బ్యాక్టీరియా వల్ల కలుగుతాయి. విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా వలన కలరా వ్యాధి కలుగుతుంది. శరీరం నుండి ఎక్కువ శాతం నీరు బయటకు పోవటాన్ని నిర్జలీకరణము అని అంటారు. ఒక గ్లాసు కాచి చల్లార్చిన నీటిలో 3 చెంచాల చక్కెర, 1 చిటికెడు ఉప్పు కలిపిన పానీయాన్ని సజలీకరణ ద్రావణము అంటారు. డిపిటి టీకాల మందు ద్వారా డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం రాకుండా చేయవచ్చు. సాల్మోనెల్లా టైఫై అనే బ్యాక్టీరియా వలన టైఫాయిడ్ వ్యాధి కలుగుతుంది. కలుషితమైన నీరు, పాలు తాగడం, కడగకుండా పచ్చికూరలు తినడం వలన టైఫాయిడ్ వ్యాధి సంక్రమిస్తుంది. ఈగలు రోగి విసర్జిత పదార్థాల నుండి రోగజనక క్రిములను మోసుకొని వచ్చి మనం తినే ఆహారము, నీటిని కలుషితం చేస్తే టైఫాయిడ్ వ్యాధి వస్తుంది. విడువని జ్వరం, పొట్టభాగం పచ్చిగా ఉండడం, నాలుకపై పూత, తలభారం టైఫాయిడ్ జ్వరం యొక్క లక్షణాలు. డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం రాకుండా డిపిటి లేక ట్రిపుల్ యాంటీజెన్ వ్యాక్సిన్ చిన్న పిల్లలకు వేస్తారు. కోరింత దగ్గు ఈ వ్యాధి పొదిగే కాలం 10 నుంచి 16 రోజులు. ఇది బోర్తిటెల్లా పెర్టుసిస్ బ్యాక్టీరియా వలన వస్తుంది. గాయాలను ఆల్కహాల్తో కానీ యాంటీసెప్టిక్ ద్రావణంతో కానీ శుభ్రపరచాలి. ఆ భాగంపై యాంటీసెప్టిక్ పౌడర్ చల్లి శుభ్రంగా పొడిగా ఉండే దూది బట్టలతో కట్టాలి. ఇవన్నీ టెటనస్ వ్యాధి రాకుండా తీసుకునే జాగ్రత్తలు. చిన్న పిల్లలకు బీసీజీ టీకాలు క్షయవ్యాధి రక్షణకి ఇప్పించాలి. ప్లాస్మోడియం ఫాల్సిపారం అనే ప్రోటోజోవా వలన మలేరియా వ్యాధి కలుగుతుంది. ఆడ ఎనోఫిలస్ దోమ కాటు వలన ఇది వ్యాపిస్తుంది. ఏలికపాము యొక్క శాస్త్రీయ నామము ఎస్కారిస్ లుంబ్రికాయిడెస్. ఆడ ఏలికపాము ఒక్క రోజులో 2 లక్షల గుడ్లను పెడుతుంది. జిగట విరేచనాలను కలుగజేసే క్రిమి పేరు ఎంటమీబా హిస్టాలికా. ప్లాస్మోడియం మలేరియా వ్యాధిని కలుగజేస్తుంది.
డిపిటి టీకాలు డిఫ్తీరియా, ధనుర్వాతము, కోరింత దగ్గు అనే 3 వ్యాధులు రాకుండా ఇస్తారు. మలేరియా పరాన్నభుక్తి మానవుని ఎర్ర రక్త కణాలలో జీవిస్తుంది. టైఫాయిడ్ వ్యాధి సాల్మోనెల్లా టైఫై అనే క్రిమి వలన కలుగుతుంది. కోరింత దగ్గు వ్యాధి జ్వరంతో ప్రారంభమై వదలని దగ్గు, దగ్గు చివరని ఊఫ్ అనే శబ్దంతో అంతమవుతుంది. గాలి, వెలుతురు తక్కువగా ఉండు గృహంలో నివసించువారు క్షయ వ్యాధికి గురి అవుతారు. చర్మము గీరుకొనటం వలన గాని, దెబ్బలు తగిలినప్పుడు గాని కలిగే వ్యాధిని ధనుర్వాతము అంటారు. కుష్టు వ్యాధి అంటువ్యాధి కాదు. ప్రోటోజోవాల వలన కలుగు వ్యాధులు మలేరియా, అమీబియాసిస్. ఆడ ఏలికపాము ఒక రోజులో 2 లక్షల గుడ్లను పెడుతుంది. ఏలికపాము చిన్న పేగులో జీర్ణమైన ఆహారమును తీసుకుంటాయి. కలరా వ్యాధిని కలుగజేసే బ్యాక్టీరియా విబ్రియో కలరా. టైఫాయిడ్ వ్యాధిని కలుగజేసే బ్యాక్టీరియా సాల్మోనెల్లా టైఫై. డిఫ్తీరియా వ్యాధిని కలుగజేసే బ్యాక్టీరియా క్యార్నీ బ్యాక్టీరియం. కోరింత దగ్గు వ్యాధిని కలుగజేసే బ్యాక్టీరియా కోర్దిటెల్లా పెర్టుసిస్. టెటనస్ వ్యాధిని కలుగజేసే బ్యాక్టీరియా ధనుర్వాతము. క్షయ వ్యాధిని కలుగజేసే బ్యాక్టీరియా మైక్రోబ్యాక్టీరియం ట్యూబెర్క్యులోసిస్. కుష్టు వ్యాధిని కలుగజేసే బ్యాక్టీరియా మైకోబ్యాక్టీరియం లెప్రే. మలేరియా వ్యాధిని కలుగజేసే బ్యాక్టీరియా ప్లాస్మోడియం. జిగట విరచనాలు కలుగజేసే బ్యాక్టీరియా అమీబా. వ్యాధి చికిత్స కంటే వ్యాధి నిరోధము మేలు. క్రిములు శరీరంలో ప్రవేశించాక మందులతో నయం చేసుకోనట కంటే అవి శరీరంలోకి ప్రవేశించకుండా చేసుకోవడమే మంచిది. వ్యాధి ఒకరి నుండి మరొకరికి రాకుండా అదుపు చేసుకోవాలి. చిడుము, గజ్జి మొదలగునవి చర్మ వ్యాధులు. పోలియో, కలరా, టైఫాయిడ్, జిగట విరేచనాలు మొదలైనవి తాగే నీటి ద్వారా వ్యాప్తి చెందుతాయి. పల్లెలలో తాగే నీటిని నదులు, నూతుల నుండి తెచ్చి వాడతారు. నదులు, నూతుల వద్ద రోగులు స్నానాలు చేయడం, బట్టలు ఉతకడం, పశువులను కడుగుట వంటి పనులు చేస్తే ఆ నీరు కలుషితమవుతుంది. పట్టణాలలోనూ మహానగరాలలోనూ తాగే నీటిని వడగట్టడం, క్లోరినేషన్ ద్వారా ముందుగా శుభ్రపరిచి కుళాయిల ద్వారా పంపిణీ చేస్తారు. నీటిని శుభ్ర చేయడంలో ఫిల్టర్లు వాడడం, చాలా మడతలు వేసిన బట్టతో ఆ నీరు వడగట్టి తాగడానికి వాడవచ్చు. కొన్ని రసాయన పదార్థాలు వాడి క్రిములను నాశనం చేయవచ్చు. లివర్ ఫ్లూక్ అనే హెల్మింత్ విభాగానికి చెందిన పరాన్నభుక్తికి నత్తగుల్ల వాహకంగా ఉంటుంది. అంటువ్యాధులు 4 విధాలుగా వ్యాప్తి చెందుతాయి. అవి 1 ప్రత్యక్ష తాకిడి ద్వారా, 2 గాలి ద్వారా, 3 నీరు ఆహారం ద్వారా, 4 జంతువుల ద్వారా. మలేరియా వ్యాధిని వ్యాప్తి చేసే జీవి ఆడ ఎనాలిఫిస్ దోమ. క్యూలెక్స్ దోమ వలన బోధ జ్వరం వస్తుంది. ప్రత్యక్ష తాకిడి ద్వారా గజ్జి, గాలి ద్వారా క్షయ, నీటి ద్వారా కలరా వ్యాధులు వస్తాయి. సూక్ష్మజీవులు శరీరంలో ప్రవేశించిన తరువాత విష పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. ఇంక్యుబేషన్ సమయంలో సూక్ష్మజీవులు వాటి సంఖ్యను పెంచుకోవడం, అవి ఉత్పత్తి చేసే విష పదార్థాన్ని కూడా ఎక్కువ చేస్తాయి. దీని వలన వ్యక్తికి అస్వస్థత కలుగుతుంది. శరీర రక్షణ క్రియా విధానం శక్తివంతమైనప్పుడు సూక్ష్మజీవులు త్వరగా నాశనం అవుతాయి. శరీరం వ్యాధి నుండి కోలుకుంటుంది. శరీర రక్షణ క్రియా విధానం సూక్ష్మజీవులను అదుపులో పెట్టలేకపోతే ఆ వ్యక్తి అస్వస్థతకు గురై వ్యాధి లక్షణాలు కలుగుతాయి. పలుమార్లు వచ్చే ఒక వ్యాధిని ఎదుర్కొని దానికి ప్రతిరోధకత చూపగల శక్తిని అసంక్రామ్యత అంటారు. అసంక్రామ్యత 2 రకాలు. 1 సహజమైనది, 2 కృత్రిమమైనది. పుట్టుకతో వచ్చే వ్యాధి నిరోధక శక్తిని సహజమైన అసంక్రామ్యత అంటారు. మనం పెరుగుతున్న కొలది మనం సంపాదించే వ్యాధి నిరోధకతనే కృత్రిమ అసంక్రామ్యత అంటారు. కృత్రిమ అసంక్రామ్యత 2 రకాలు. 1 సక్రియ ఆర్జిత అసంక్రామ్యత, 2 వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ని 1976 సంవత్సరంలో బ్రిటిష్ వైద్యుడైనటువంటి ఎడ్వర్డ్ జెన్నర్ కనుగొన్నాడు.
వ్యాక్సినేషన్ ద్వారా కలరా, టైఫాయిడ్, డిఫ్టీరియా, కోరింత దగ్గు, పోలియో, క్షయ మొదలైన రోగాలను నిరోధించవచ్చు. సాత్విక అసంక్రామ్యతను పొందడానికి టీకాలను సీరం నుండి తీస్తారు. వ్యాధిజనక సూక్ష్మ జీవులు శరీరంలో ప్రవేశించినప్పుడు ప్రతిరక్షకంలో యాంటీబాడీస్ శరీరంలో ఉత్పత్తి అవుతాయి. ఆఫ్రికా వారి కంటే భారతీయులకు క్షయవ్యాధికి రక్షణ శక్తి ఎక్కువగా ఉంది. ప్రతిరక్షక జనకములు వ్యాధిని ఎదుర్కోవడానికి ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తాయి. వేడి చేసి నాశనం చేయబడిన సూక్ష్మజీవులు వ్యాక్సినేషన్లో శరీరంలోనికి ఎక్కిస్తారు. డిడిటి కీటకనాశకాలకి ఒక ఉదాహరణ. విష పదార్థాలను టాక్సిన్ అని కూడా అంటారు. వ్యాధి నిరోధక శక్తి గల మరొక పేరు అసంక్రామ్యత. సహజ అసంక్రామ్యతను వారసత్వంగా వచ్చే అసంక్రామ్యత అని కూడా అంటారు. కృత్రిమమైన అసంక్రామ్యతను ఆర్జిత అసంక్రామ్యత అని అంటారు. భారతీయులు జిగట విరేచనాలను, ఎల్లో జ్వరమును తక్కువ ప్రతిరోధకత కలిగి ఉన్నారు. వ్యాధి నిరోధక శక్తి కలిగిన మొక్కలను ఉపయోగించడం వ్యాధి నివారణకు ఉత్తమ పద్ధతి. సూక్ష్మజీవులు మానవ శరీరంలో ప్రవేశించిన తరువాత విష పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. ఎడ్వర్డ్ జెన్నర్ వ్యాక్సినేషన్ను కనుగొన్నాడు. ఆహారం కుళ్ళిపోయి వాటి మీద శిలీంధ్రాలు పెరిగి చెడు వాసన వస్తుంది. వాటిలో సూక్ష్మజీవులు, చీడ పురుగులు, ఎలుకలు ముఖ్య కారకాలు. జనవరి నెలలో ధాన్యాన్ని 1-2 రోజుల్లో ఉపయోగించలేము. ఎందుకనగా ఏడాది అంతా జనానికి అందుబాటులో చేయాలంటే వాటిని నిల్వ చేయాలి. అన్ని ఆహార పదార్థాలు మనం నివసించే స్థలాల సమీపంలో పండించలేము. ఉదాహరణకు యాపిల్, మామిడి, ద్రాక్షలను మారుమూల గ్రామాలలో పండిస్తారు. బ్యాక్టీరియాలు, శిలీంధ్రాల వంటి సూక్ష్మజీవులు ఆహారాన్ని పాడు చేస్తాయి. ఆహారాన్ని 20 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యన ఉంచితే బ్యాక్టీరియాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. ఆహార పదార్థాలు చెడిపోకుండా ఉండాలంటే రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. రిఫ్రిజిరేటర్లో ఉండే ఉష్ణోగ్రతలో సూక్ష్మజీవులు నిదానంగా పెరుగును. అందువలన రిఫ్రిజిరేటర్లో ఆహారం త్వరగా పాడవదు. పండ్ల రసము, చక్కెర ద్రావణము, జామ్ వంటి పదార్థాలపై ఈస్ట్ అనే ఒక రకపు శిలీంధ్రం పెరుగుతుంది. సరిగా నిల్వ చేయని వేరుశనగ కాయలపై పెరిగే శిలీంధ్రము ఎఫ్లోటాక్సిన్ అనే విష పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆహారాన్ని ఎండలో ఆరబెడితే ఆహారంలో ఉండే నీరు 60 నుండి 70% వరకు తగ్గుతుంది. దీని ఫలితంగా ఆహార పదార్థాలు ఎండి వానిలోని సూక్ష్మజీవుల పెరుగుదల తగ్గుతుంది. రిఫ్రిజిరేటర్లో ఉష్ణోగ్రత 0 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 10 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉంటుంది. ఈ ఉష్ణోగ్రతలో బ్యాక్టీరియాలు పెరగవు. ఘనీభవించిన పదార్థాలను -5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచాలి. ఉదాహరణకు షాపులో నిల్వ ఉంచిన బఠానీలు, కోడి మాంసము, చేపలు మొదలైనవి. పాశ్చరైజేషన్ వలన డిఫ్టీరియా, టైఫాయిడ్, క్షయవ్యాధులను కలుగజేసే బ్యాక్టీరియాలు ప్రవేశించలేవు. పాశ్చరైజేషన్లో పాలను 72 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు వేడి చేసి 15 సెకండ్లు ఉంచుతారు. ఇలా చేయటం వలన హానికర సూక్ష్మజీవులు ప్రవేశించవు. చీడపురుగుల కీటకాల నియంత్రణ 2 రకాలుగా చేస్తారు. 1 మందులు చల్లడం, 2 పొగబారించడం. పొగబారించే పద్ధతిలో ఇథైలిన్ బ్రోమైడ్ గాని, అల్యూమినియం ఫాస్ఫైడ్ గాని ఉపయోగిస్తారు. ఎలుకలను నియంత్రించడానికి బోన్లను ఉపయోగించడం లేదా విషపూరితమైన జింక్ ఫాస్ఫైడ్, వార్షరిన్ రసాయనాలను వాడి ఎలుకలను చంపుతారు. సరిగా నిల్వ చేయలేని పాడైన ఆహారం తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. వాంతులు, విరేచనాలు, మరణం కూడా సంభవించవచ్చు. ఇలాంటి స్థితిని ఫుడ్ పాయిజనింగ్ అంటారు.